ముందుగా మందకృష్ణ మాదిగ తో మనం మాట్లాడదాం. ఢిల్లీ నుంచి ఆయన మనతో జాయిన్ అవుతున్నారు. మందకృష్ణ మాదిగ గారు, మీకు ముందుగా అభినందనలు ఖచ్చితంగా. ఎందుకంటే మీ పోరాటం ద్వారానే, ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారానే మాదిగ రిజర్వేషన్ అనే ఒక అంశం చాలా విస్తృతంగా జనంలోకి వెళ్ళింది. అన్ని పార్టీలను, అన్ని రాజకీయ నాయకులను కదిలించగలిగారు. 30 ఏళ్ల పోరాటం మీరు ప్రారంభించి జూలై 27, 1994 ప్రారంభించారు ఈ ఉద్యమాన్ని. అంటే సరిగ్గా 30 ఏళ్ళు దాటి 3 రోజులు అవుతుంది. మొత్తానికి మీరు విజయం సాధించారని చెప్పుకోవచ్చు ఈరోజు. ఎందుకంటే ఎన్నికల ముందు ప్రధానమంత్రి మోడీ హైదరాబాద్కు వచ్చి మరి మీ సమక్షంలోనే హామీ ఇచ్చినా కూడా అది రాజకీయ హామీగా చూశారు చాలామంది, ఓట్ల కోసం. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఓట్ల కోసమే దాన్ని చూశారు ఎక్కువ మంది. కానీ ఈరోజు సుప్రీంకోర్టు 7 జడ్జీల్లో 6 సమర్థించడం, రాష్ట్రాలకే అధికారం ఉందని స్పష్టంగా చెప్పడం, రిజర్వేషన్ వర్గీకరణకు లైన్ క్లియర్ అయిందని మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. ఏంటి, ఎప్పట్లోగా దీని ఫలాలు మాదిగ జాతికి అందుతాయనుకుంటున్నారు? ముందుగా ఇన్నాళ్ళు సాగించిన మీ ఉద్యమానికి ఇప్పుడు వచ్చిన ఫలితం, దీనిపై మీరు ఏమంటారు, ఎలా స్పందిస్తారు? అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా పెద్దలు మా ఉద్యమం మొదలు కాకముందు మాదిగలకు ఒక బలమైన గొంతుకగా ఉన్న మా మోత్కుపల్లి నరసింహులన్న ఇప్పుడు అక్కడ సమావేశంలో ఉన్నాడు. మేము ఎక్కడున్నా, మేము ఏ స్థాయిలో ఉద్యోగాలు నడిపినా కూడా మాకంతా ఒక పెద్ద దిక్కుగానే మేము పరిగణలోకి తీసుకుంటాం. ఆయన అక్కడ ఉండడం అనేది సంతోషం, స్వాగతిస్తున్నాం. ఇకపోతే వర్గీకరణ అంశం కాడికి వచ్చేటప్పటికి, ఇప్పుడు మీరు కూర్చుండ పెట్టిన వాళ్ళందరూ మా మాదిగ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళే. అవును, మాదిగేతర నాయకత్వం ఉంటే కొన్ని కూలంకషంగా చర్చించుకోవడానికి అవకాశం ఉన్నది. కానీ ఇప్పుడు అందరు మా మాదిగలే ఉన్నారు. ఉదాహరణకు మా మోత్కుపల్లి నరసింహులన్న, మా పెద్ద, మా తమ్ముడు శ్రీనివాస్, ఎర్రోళ్ళ శ్రీనివాసు ఇప్పుడు బీఆర్ఎస్లో కీలకమైన నేత, మా తమ్ముడు గజ్జల కాంతం ఎంఆర్పిఎస్లో పనిచేసిన నాయకుడే. అదే సమయంలో రాములన్న మొదటి నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అండదండలు ఇచ్చాడు. బీజేపీ అయినా కూడా ఎస్ కమిషన్ మెంబర్గా తమ వంతు పాత్ర పోషించే ప్రయత్నం చేయబోయాడు. ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, వర్గీకరణ అంశం మీద ప్రతి రాజకీయ పార్టీ తమకు అనుకూలమైన వాదనలు వినిపించుకోవడం అనేది సహజం. ఎందుకు సహజం అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు పెట్టిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణకు సపోర్ట్ చేస్తూ తీర్మానంలో పాల్గొన్నాయి. వాళ్ళ చొరవ ఏ మేరకు ఉన్నది, ఏ మేరకు ముందుకెళ్ళింది, వెళ్ళలేదు అనే విషయం తర్వాత మాట్లాడుకుందాం. కానీ అందరూ ఏకాగ్రంగా తీర్మానం చేశారు. మొట్టమొదటి తీర్మానం జరిగే సమయంలో మా మోత్కుపల్లి నరసింహులన్న విరోచితమైన పోరాటం అసెంబ్లీలో చేశాడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు. అప్పుడు మా పిల్లలు బోడిగ శోభ లాంటి వాళ్ళు, మా మేరీ లాంటి వాళ్ళు, కొంతమంది ప్రధాన నాయకత్వం అసెంబ్లీ మీద పోరాటం చేస్తున్న సమయంలో లాఠీచార్జ్ జరిగినప్పుడు మా అన్న గొంతిప్పి అసెంబ్లీలో మొదటి తీర్మానం చేయించాడు. అంటే ఇది క్రెడిట్ అంతా ముందు అసెంబ్లీ తీర్మానం చేయించడంలో మాత్రం మా మోత్కుపల్లి నరసింహులన్నకే ఉంటుంది. మా పిల్లలు పోరాటం చేశారు. అట్లా మా ఉద్యమానికి పెద్ద దిక్కుగా. అదే సమయంలో మేము ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత మాకు అందరికి అండదండలు అందించిన వ్యక్తి కూడా మా పెద్దన్నే, మాకు మోత్కుపల్లి నరసింహులన్నే. ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించిన విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పును మాత్రమే పరిగణలోకి తీసుకుని మాట్లాడుకుందాం. నేను రాజకీయాలకు వెళ్ళట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణను మాదిగ జాతి యావత్తు కోరుకుంటున్నది అంతే. మా వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నా, మా వాళ్ళు బీజేపీలో ఉన్నా, మా వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నా, మళ్ళీ కమ్యూనిస్ట్లో ఉన్నా, మార్కిస్ట్లో ఉన్నా, మాదిగ బిడ్డలందరూ రాజకీయాలకు అతీతంగా, దృక్పథాలకు అతీతంగా వర్గీకరణ కోరుకుంటారు. కోరుకునే తమ్ములు అన్నలే అక్కడ ఉన్నారు. ఇక్కడ మాకు భిన్నాభిప్రాయాలు లేవు. ఇవాళ మాకు ఎన్ని పార్టీలు ఉన్నా మాదిగ జాతి ఒక వేడుకల్లాగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును చూసుకుంటుంది, ఒక పండుగలాగా భావించుకుంటుంది. మేము మా జాతి 30 ఏళ్ళుగా చేసిన పోరాటానికి ఫలితం వచ్చింది, మా పిల్లల త్యాగాలు వృధా కాలేదు, మా జాతి శ్రమ వృధా కాలేదు, సమాజం ఇచ్చిన మద్దతు వృధా కాలేదని చెప్పి జాతి యావత్తు ఒక సంతోషంలో ఉన్నది. కాబట్టి నేను దాని వరకే పరిమితం కాదలుచుకున్నాను. నేను మందకృష్ణ గారు, మేము కూడా పరిణామం తీసుకోవడానికి ప్రయత్నం ఏం చేస్తున్నామంటే, మందకృష్ణ గారు మేము కూడా అదే. ఎందుకంటే ఇక్కడ మాలా మాదిగ ఇష్యూని దాన్ని రేజ్ చేయడమో అదో మా ఉద్దేశం కాదు. ఖచ్చితంగా మీ పోరాటం ఫలించింది, మీ పోరాటానికి 30 ఏళ్ల తర్వాత ఒక ఫలితం వచ్చింది అనే ఉద్దేశం ఒకటైతే, రెండవది మిమ్మల్ని అడుగుతున్నాను. అది కూడా అంటే మాలల జనరల్గా ఎక్కడైనా ఒక ఉద్యమం జరిగినప్పుడు మనం తెలంగాణ ఉద్యమం కూడా చూసాం,
తెలంగాణ కావాలని ఒకరు ఉద్యమిస్తే వద్దని ఒకరు ఉద్యమించిన అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమానికి వ్యతిరేకంగా పెద్దగా ఎప్పుడు ఉద్యమాలు జరగకపోవడం కూడా మీకు కలిసి వచ్చింది అనుకోవాలా? అట్లా కాదు బ్రదర్. ఒకటి ఏంటంటే, మీరు ఉద్యమం ప్రారంభం దశలో ఎంఆర్పిఎస్ వర్గీకరణ కోసం లక్షలాది మందిని రోడ్డెక్కితే వర్గీకరణ అడ్డుకునే వాళ్ళు కూడా రోడ్డెక్కిన సందర్భాలు ఉన్నాయి. మొదట్లో కొంచెం తగ్గింది అది. మా మీద దాడులు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవును, తగ్గడానికి కారణం చెప్తున్నాను నేను. ఒకటి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ రాజకీయ పార్టీలన్నీ సమర్థిస్తున్నాయి. వర్గీకరణను వ్యతిరేకించే మా మాల సోదరుల వైపు ఏ పార్టీ లేదు, నంబర్ 1. రెండోది ఏంటంటే, మాలల్లో ఉండబడే మేధావర్గం చదువుకున్న వాళ్ళలో కూడా ఒక చర్చ జరుగుతున్నది. ఏమిది? ఈ వర్గీకరణ జరగనంత కాలం మన మధ్యలో విభేదాలు ఇట్లనే కొనసాగుతున్నాయి. వర్గీకరణ ఒకసారి అయిపోతే మళ్ళీ కలిసి పని చేసుకోవచ్చు కదా, మళ్ళీ ఉమ్మడి అంశాల మీద పోరాటం చేయవచ్చు కదా అనే అభిప్రాయం కూడా మా మాల మేధావర్గంలో కొంత బలపడ్డట్టుగా నాకు సంకేతాలు ఉన్నాయి. దానివల్లనే అన్యాయం జరిగిన వర్గంగా మేము రోడ్డెక్కి ఇప్పటికీ యుద్ధం చేస్తున్నాము. కానీ వర్గీకరణ అడ్డుకునే వ్యక్తులకు సంబంధించిన వాళ్ళు సంఖ్య తగ్గడానికి కారణం ఏంటంటే, ఈ సమస్య పరిష్కారం త్వరితగతిగా కావాలని చెప్పి కోరుకునే వాళ్ళ సంఖ్య కూడా అక్కడ కూడా ఉన్నది. ఇప్పుడు అదే వర్గీకరణ ఎప్పుడో అయిపోతే మేము ఉమ్మడి అంశాల మీద మాలా మాదిగలం ఉపకులాలు అందరం కలిసి ఎన్నో సమస్యలు పోరాటం చేయడానికి అవకాశం వచ్చేది. దురదృష్టవశాత్తు ఇంతకాలం జరగలేదు, ఇప్పుడు జరగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి అన్యాయం జరిగిన వాడు నిరంతరం యుద్ధం చేస్తున్నాడు. వాళ్ళకి అన్యాయం ఎక్కడ జరగలేదు కాబట్టి దీన్ని అడ్డుకునే ప్రయత్నంలో వాళ్ళు కొంత వెనుక అడిగేసి ఎంతో కొంత ఇది సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్న వాళ్ళ సంఖ్య అక్కడ పెరిగింది. కాబట్టి ఇగో ఇట్లాంటి ప్రయత్నంలో ముందుకు వెళ్ళలేకపోయాను అనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఇప్పుడు 2004లో చెప్పండి 2004లో 5 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు లేదని సంతోష్ హెగ్డే గారి జడ్జిమెంట్ ఉన్నది. 5 జడ్జీలు. అప్పుడు వర్గీకరణ రద్దయింది. తర్వాత 2020లో పంజాబ్లో వర్గీకరణ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తూ అరుణ్ మిశ్రా జడ్జిమెంట్, పెద్దలు అరుణ్ మిశ్రా జడ్జిమెంట్ ఇస్తూ ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పడం జరిగింది. 2004లో 5 వర్గీకరణ వద్దని చెప్పినట్టు ఉన్నది. 2020లో వర్గీకరణ జరగాల్సిందని చెప్పి 5 చెప్పినట్టున్నది. కాబట్టి 2020లో 5 జడ్జీలు 7 జడ్జీలతో కూడిన ధర్మాసనంతో తీర్పు చెప్పాలని చెప్పి సిఫార్సు చేసింది. ఆ తీర్పు ఇవాళ మనకు సిజే గారి నాయకత్వంలో 7 జడ్జీలు 6 జడ్జీలు ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నది. గత 2004లో వచ్చిన జడ్జిమెంట్ను మేము విభేదిస్తున్నామని చెప్పి దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పి తీర్మానం చేశారు, జడ్జిమెంట్ ఇచ్చారు. ఇది ఇప్పుడు జరిగింది. కాబట్టి ఇప్పుడు మేము కోరుతున్నది, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, ఆయన గతంలో ఎస్సీ వర్గీకరణ చేసిన అతను, ఇప్పుడు చట్టం పునరుద్ధరించబడ్డది కూడా ఆయన చేసిన చట్టమే. ఇప్పుడు అవును, ఆయన చేసిన చట్టమే. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి అక్కన్నాడు కాబట్టి ఏ నోటిఫికేషన్లు అయినా సరే వర్గీకరణ ఉండే విధంగా చూడాలని, విద్యా సంవత్సరంలో వర్గీకరణ జరిగేటట్టు చూడాలని చెప్పి మేము అక్కడ అప్పీల్ చేస్తాం. అట్లనే ఇక్కడ సోదరులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఓకే, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో బహిరంగ సభలో రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో పాల్గొన్నాడు, వర్గీకరణ కావాలని కోరుకున్నాడు. అదే సమయంలో మొన్న సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి అక్కడ మా దామోదర్ రాజనవన్న నాయకత్వంలో మా ఎమ్మెల్యేలు కూడా వచ్చి సుప్రీంకోర్టులో ఒక రోజు కూడా ఉన్నారు. అక్కడ లూద్రా గారిని, సీనియర్ లాయర్ లూద్రా గారిని వర్గీకరణకు అనుకూలంగా వాదించే ప్రయత్నంలో ఆయన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు తను కూడా వర్గీకరణకు అనుకూలం కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్ వెలువడుతున్న సమయంలో ఎస్సీ వర్గీకరణ వర్తింపజేస్తూ నోటిఫికేషన్ జారీ చేస్తే మా మాదిగ బిడ్డలకు మేలు జరుగుతుందని ఇక్కడ కోరుకుంటున్నాం. ఈ విద్యా సంవత్సరంలో మా బిడ్డలకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇలా తప్పేం లేదు. ఇప్పుడే మా ఎమ్మెల్యేలు, మా మాదిగ సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా సోదరులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినట్టుగా, ఆయన కూడా అసెంబ్లీలో ఖచ్చితంగా ఈ ఉద్యోగ నోటిఫికేషన్లలోనే కూడా వర్గీకరణ జరిగేలాగా మేము ప్రయత్నం చేస్తామని అన్నట్టుగా ఆయన ప్రకటన మేము చూసాము. అందుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. మేము గుర్తు చేస్తున్నాం, ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరి పాత్ర అయితే వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది. ఎవరెవరి బాధ్యత ఎంత మేరకు స్వీకరించారు, ఎంత మేరకు ఎగ్గొట్టిండ్రు అనే విషయంలో నేను మా కులస్తుల ముందు నేను మాట్లాడలేను. కానీ
ఈ రాజకీయ పార్టీలో ఉండబడే ఇతర వర్గాలకు సంబంధించిన నాయకులు వచ్చినప్పుడు ఎవరెవరు ఏ స్థాయిలో పనిచేసిండ్రు, ఏ స్థాయిలో కొంత వెనుకబడిపోయిండ్రు అనే విషయం వాళ్ళతో నేను విశ్లేషణ చేసుకుంటా. ఇప్పుడు అక్కడ కూర్చున్నదంతా మా కులస్తులు వర్గీకరణ కోరుకుంటుండ్రు. ఇప్పుడు అది జరిగింది. దాన్ని వేగవంతం చేయడం కోసం నేను మాట్లాడతా, మా కులస్తులు, మా పెద్దలు, మా నరసింహన్ మాట్లాడతాడు, మా తమ్ముడు శ్రీనివాస్ మాట్లాడతాడు, మా రాములు మాట్లాడతాడు, మా తమ్ముడు కాంతం కూడా మాట్లాడతాడు అక్కడ. ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ జాతి బిడ్డలే కదా. కాబట్టి వర్గీకరణ మేమైతే ఒకటి అనుకుంటున్నాం. ఒకటి, ఇది అమరుల త్యాగ ఫలితం. 2, 30 ఏళ్ళుగా ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకుంటూ నిలబడ్డ కార్యకర్తల విజయం, జాతి బిడ్డల ఉద్యమ విజయం. 3, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సమాజం యావత్తు మద్దతు ఉన్నది. అన్ని వర్గాలకు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ విజయంలో వాళ్ళ పాత్ర కూడా ఉన్నది. వాళ్ళ కోసం కూడా భవిష్యత్తులో మేము నిర్ణయం తీసుకుంటాం. అంటే మందకృష్ణ గారు, ఇంతవరకు నేను చెప్పగలుగుతాను. మందకృష్ణ గారు, ఈ రిజర్వేషన్ వర్గీకరణ వల్ల కొంత మాల సామాజిక వర్గానికి కొంత నష్టం జరుగుతుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. మాల సామాజిక వర్గం నేతలు కూడా ఇమీడియట్ దీని మీద రియాక్ట్ అవ్వడానికి కూడా కొంత వెనుక ముందు ఆలోచిస్తున్న పరిస్థితి. వాళ్ళకి నష్టం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? అది అలాంటిది ఏమి ఉండదా? ఒక విషయం గ్రహించండి. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ లేకపోవడం వల్ల షెడ్యూల్ కులాల్లో ఉండబడే మాదిగలతో పోల్చుకుంటే జనాభాలో 2వ స్థానం ఉండబడే మాల వర్గాలకే విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ ఫలాలు ఎక్కువ వెళ్ళినాయి అనే విషయం కమిషన్లన్నీ నిర్ధారణ చేసినాయి. ఒకటి, నాలాంటి వాళ్ళు పుట్టక ముందు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లోకూర్ కమిటీ అది నిర్ధారణ చేసింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 96లో జస్టిస్ రామచంద్రాజ్ కమిషన్ అయితే అది కూడా నిర్ధారణ చేసింది. 2007లో కేంద్ర ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు గౌరవ్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వేసిన ఉషా మేర కమిషన్ నిర్ధారణ చేసింది. అంటే వర్గీకరణ లేకపోవడం వల్లనే మాదిగలకు అవకాశాలు దక్కలేదు అనే విషయం నిర్ధారణ చేసింది. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 కమిషన్ చెప్పేసినాయి. కానీ వర్గీకరణ అమలు జరిగినప్పుడు మాత్రమే మాదిగలకు మేలు జరుగుతుంది, కానీ మాలలకు అన్యాయం జరగదు. ఎందుకు మేలు జరుగుతుంది? ఇప్పుడు 15% రిజర్వేషన్లో మాకు 1-2% వచ్చింది. మా జనాభా ఎక్కువ ఉన్నా కూడా 1-2% వచ్చింది. కమిషన్ చెప్పినాయి. కానీ వర్గీకరణ జరిగినప్పుడు మా జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు వచ్చినాయి. మా జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు వస్తే వాళ్ళకు వచ్చే నష్టం ఏమున్నది? అంటే ఇంతకాలం మా అవకాశాలు వాళ్ళు దోసుకోవడం వల్ల అదనంగా దోసుకునే అవకాశం పోతుందేమో, కానీ వాళ్ళ అవకాశాలు వాళ్ళ జనాభా పరంగా వస్తాయి కదా, వచ్చినాయి కదా. మాకే మొత్తం దోష పెట్టలేదు కదా వర్గీకరణ. మా వాట మాకు వచ్చింది, వాళ్ళ వాట వాళ్ళకి పోయింది. వర్గీకరణ లేకపోతే అందరు అవకాశాలు వాళ్ళకి లబ్ధి పొందింది అనే కమిషన్ తెప్పేసినాయి. వాళ్ళకు నష్టం లేదు, మాకు అదనపు లాభం లేదు. కాకపోతే మాకు మొన్నటి వరకు అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు న్యాయం జరుగుతుంది అంతే. రైట్. మందకృష్ణ గారు, ఫైనల్ క్వశ్చన్ ఇది మీకు. మీరు ఎలాగో రాజకీయ పార్టీల్లో ఎవరికి ఇందులో క్రెడిట్ ఇస్తారు ఏంటి మాట్లాడాలని ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి, ఎందుకంటే క్రెడిట్ వార్ అనేది అయితే ఒకటి ఖచ్చితంగా మొదలైంది. మేమంటే మేమే ఈ రిజర్వేషన్ వర్గీకరణ కారకులం అని చెప్పుకునే ప్రయత్నం అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో 3 ప్రధాన పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అదే వాదన ఎవరికి వారు వినిపించుకున్నాయి. ఆ క్రెడిట్ వార్ అనేది ఎవరికి మీరు ఇస్తారని మీరు చెప్పకపోయినా మీరు మోడీతో సన్నిహితంగా ఉండడం వల్ల మిమ్మల్ని ఒక స్టేజీలో కాంగ్రెస్ నేతలు చాలామంది మందకృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ నేత కాదు, అయితే బీజేపీ నేత అని కూడా కామెంట్ చేశారు. అలా సన్నిహితంగా ఉండడం వల్లే ఇది ఇలాంటి వాతావరణం క్రియేట్ అయిందని భావిస్తున్నారా మీరేమైనా? ఇప్పుడు అక్కడ ఉండబడే మా అన్న ఉన్నాడు, మా తమ్ములు ఉన్నారు, మా రాములన్న కూడా ఉన్నాడు, మా నరసింహులన్న ఉన్నాడు. నేను ఉద్యమ అవసరం రీత్యా, జాతి అవసరం రీత్యా వర్గీకరణ కోసం ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళకు నేను అండగున్నాను. వాళ్ళ ద్వారా న్యాయం జరుగుతుందని ఆశించాను. అంత మేరకు నేను చేసిన పని. కానీ నాకంటూ రాజకీయ లబ్ధి కోసం నేను ఏ పార్టీ కండువా కప్పుకున్నది లేదు, నేను ఏ పార్టీ అవకాశాలు తీసుకున్నది లేదు. ఇది చరిత్ర మా తమ్ములకు తెలుసు, మా అన్నలకు తెలుసు. నంబర్ 1. అట్లా అనుకుంటే నేను ఇప్పుడు గౌరవ నరేంద్ర మోడీ గారికి దగ్గరున్నాను కాబట్టి నేను బీజేపీ అని ఎవరన్నా అనుకుంటే, యూపీఏ గవర్నమెంట్లో నేను దగ్గరున్నది సోనియా గాంధీ గారికే కదా, రాహుల్ గాంధీ గారికే కదా, మన్మోహన్ సింగ్ గారికే కదా. ఎందుకు? ప్రభుత్వం వాళ్ళది ఉన్నది కాబట్టి వాళ్ళ మాటకు నేను విలువనిచ్చాను, వర్గీకరణ జరుగుతుందని ఆశించాను. దురదృష్టవశాత్తు జరగలే. కారణం ఏంది? అక్కడ మాలల ఆధిపత్యం ఎక్కువ ఉండడం వల్ల వర్గీకరణ అడ్డుకునే ప్రయత్నాలు వాళ్ళు చేశారు. మాకు అక్కడ ప్రాధాన్యత లేకపోవడం వల్ల మాకు న్యాయం జరగలేదు. అంతవరకు మేము చూస్తున్నాం. మీరు గమనించండి. అట్లనే తెలంగాణ ఉద్యమం జరిగిన కాలంలో కేసీఆర్ గారు ఉద్యమం చేస్తున్నప్పుడు నేను అండగా నిలబడ్డాను. అప్పుడు చాలా మంది నన్ను టీఆర్ఎస్ అనేటోళ్ళు ఉన్నారు. నేను టీఆర్ఎస్ కాదు కదా, నాకు కండువా కప్పుకోలేదు కదా. అంతేందుకు మీ దృష్టి తీసుకొస్తున్నాను.
ఇప్పుడు మా అన్న పెద్దన్న మా నరసింహ అన్న కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసిన కాలంలో నేను ఆయన కూడా అండగా నిలబడ్డాను. జాతి కోసం నేను అండగా నిలబడ్డాను. నేను టీడీపీ కాదు కదా. అట్లనే ఇప్పుడు వర్గీకరణ చేస్తామని పెద్దలు నరేంద్ర మోడీ గారు ముందుకు వచ్చిండు అనుకోండి, నేను ఆయనకు అండగా నిలబడడం నా బాధ్యతే కదా. నా బాధ్యత తప్పు పడితే మరి 2018లో నేను రాహుల్ గాంధీ గారు నేను వేదికలు పంచుకున్నాం కదా, వర్గీకరణ చేస్తామని ఆయన హామీ ఇస్తే గద్వాల సభలో రాహుల్ గాంధీ గారితో నేను వేదిక పంచుకున్నాను కదా, వర్గీకరణ చేస్తామని ఆయన హామీ ఇచ్చిండు కదా, చేపిస్తామని హామీ ఇచ్చిండు కదా. 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో మా సోదరులు రేవంత్ రెడ్డి గారికి మల్కాజ్గిరిలో ప్రచారం చేశాను కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నల్గొండలో ప్రచారం చేశాను కదా, భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రచారం చేశాను కదా. వాళ్ళ గెలుపులో నేను నా బాధ్యత నేను తీసుకున్నాను కదా. అప్పుడు నేను కాంగ్రెస్ కాదు కదా. రైట్ మందకృష్ణ గారు, చేసి మమ్మల్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు అనేవారు మా తెలంగాణ లక్ష్య సాధన కోసం పొంత పురుగునైనా ముద్దాడతానని కేసీఆర్ అనేవాళ్ళు కదా. నేను వర్గీకరణ సాధన కోసం పెడతామంటే భయం, కొడతామంటే ఆశ అన్నట్టుగా ఎవరు న్యాయం చేస్తామన్నా నేను వాళ్ళ పక్షాన్ని నిలబడ్డాను. ఇది మీరు చూశారు. నేనే పార్టీ కాదు, అది మాత్రం మర్చిపోదు. రైట్, మీరు ఇప్పుడు నల్ల కండువాతో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. ఎంఆర్పిఎస్ అంటేనే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. దాని లక్ష్యం ఆల్మోస్ట్ నెరవేరినట్టే. వాట్ నెక్స్ట్ అంటే మందకృష్ణ మాదిగ కండువా ఏం కాబోతుంది నెక్స్ట్ అనేది ఫైనల్ గా చెప్పండి. ఈ ఒంటి మీద కండువా మారుతుంది, ఇంకేదో కండు వస్తుందని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే మీ లక్ష్యం సాకారం అయింది కదా, ఇంకా వాట్ నెక్స్ట్ తర్వాత జాతి ప్రయోజనాలతో పాటు ఏనండి మా జాతి ప్రయోజనాలతో పాటు సమాజంలో పీడిత వర్గాల ప్రయోజనాల కోసం ఎప్పుడు స్వతంత్ర గొంతుగానే ఉండడానికే నేను ప్రయత్నం చేస్తాను. అది రాజకీయాలు చేసినా ఉద్యమాలు చేసినా స్వతంత్ర గొంతుకగా ఉంటే మా బిడ్డలకు మేలు జరుగుతుంది, సమాజానికి మేలు జరుగుతుంది. నన్ను అట్లనే చూస్తారు. నా ఒంటి మీద మరో కండువా చూస్తారని ఎవరు అనుకోవద్దు. అనుకున్నది కరెక్ట్ కాదు. రైట్, థ్యాంక్ యూ మందకృష్ణ గారు.